ఇప్పటివరకు మన ఇండియాలో 4 రకాల జిఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. ఒకటి 5%, 12%, 18%, 28%. కానీ ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. 12% స్లాబ్, 28% స్లాబ్ వీటిని తీసేయాలని నిర్ణయించుకున్నారు. ఇక మీదట 5% స్లాబ్, 18% స్లాబ్ ఈ రెండు మాత్రమే ఉండనున్నాయి. ఈ మార్పు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ కొత్త జిఎస్టీ స్లాబ్ల గురించి కేంద్ర ఆర్థిక మంత్రివర్గం మీడియాకి వివరించడం జరిగింది. దీన్ని దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేసినా కూడా కేంద్రం నిర్ణయంతో ముందుగానే రాబోతుంది. అంటే ఇక మీదట మనకి కేవలం 2 స్లాబ్లు మాత్రమే ఉండబోతున్నాయి. తక్కువ ట్యాక్స్ ఉన్న వస్తువులు 5% స్లాబ్లోకి, ఎక్కువ పర్సెంట్ ట్యాక్స్ ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి మార్చబోతున్నారు. దీనివల్ల 12% స్లాబ్లో ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి లేదా 5% స్లాబ్లోకి మారబోతున్నాయి. 28% స్లాబ్లో ఉన్న వస్తువులు 18%లోకి రాబోతున్నాయి. దీని ప్రభావం కొన్ని వస్తువులపై ధరలు తగ్గవచ్చు, అలాగే మరికొన్ని వస్తువులపై ధరలు పెరగవచ్చు. ఖచ్చితంగా అదే జరగబోతుంది. ఉదాహరణకి ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టైల్స్, సిమెంటు, పెయింట్, అలాగే లగ్జరీ కార్లు కాకుండా సాధారణ కార్లకి రేట్లు తగ్గబోతున్నాయి. అంటే చాలా హై రేంజ్ కార్లు వాటి రేట్లు మాత్రం అలాగే ఉండబోతున్నాయి. కానీ మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే కార్లు ఏవైతున్నాయో వాటి రేట్లు తగ్గబోతున్నాయి. సిగరెట్లు, అంబారు, గుడికలు ఇలాంటివి కాకుండా మిగతా కాస్మెటిక్స్ ఏవైతున్నాయో వాటికి కూడా రేట్లు తగ్గబోతున్నాయి. ఇప్పుడు రేట్లు పెరిగే వస్తువుల గురించి చెప్తాను. అందులో 12% స్లాబ్లో ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి మారబోతున్నాయి. అందులో మొబైల్స్, కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీటిపైన రేట్లు పెరిగే అవకాశం ఉంది. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో అందరికీ షేర్ చేయండి.